పంచభూత లింగాలలో ఒకటైన పృథ్వీలింగంను ప్రతిష్ఠించింది ఎవరు? ఆ పృథ్వీలింగం దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడికి ఎలా చేరుకోవాలి? ఇక్కడ మీరు చూడాల్సిన అద్భుతం ఏంటి? మూడు 3500 సంవత్సరాల నాటి మామిడి చెట్టు ఇదే దేవాలయంలో భద్రంగా దాచి ఉంచారు. ఇంతకీ ఆ చెట్టు ఎలా ఉంది ఇప్పుడు? ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒక్కటైన ఈ ఏకాంబరేశ్వర ఆలయం లోపల ఏమున్నాయి? ప్రతి ఒక్కటి కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాను. నాపై మీకు ఎంత నమ్మకం ఉందో నాకు తెలియదు, కానీ మహామృత్యుంజయ హోమంకు చాలా తక్కువ సమయం ఉంది. నిజంగా చాలా అద్భుతంగా జరుగుతుందండి. మళ్ళీ చెబుతున్నాను, ఏ ఒక్కరూ మిస్ అవ్వకండి. అలాగే నాపై అభిమానం ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అవకాశం అన్ని వేళలా రాదు కదా, ఒకసారి ఆలోచించండి. ఓం నమః శివాయ. ప్రస్తుతం నేను శివమాలలో ఉన్న స్వామి, అందుకే నేను మిమ్మల్ని స్వామిని అయితే సంబోధిస్తాను. ఇకపోతే మన జీవితంలో చాలామందికి స్వామి, నాతో సహా ప్రతి ఒక్కరికి కూడా చాలామందికి మృత్యుంజయ హోమము చేయించుకోవాలని అయితే ఉంటుంది స్వామి. కాకపోతే ఆ డబ్బు ఎక్కువగా అవుతుంది ఖర్చు అనేసి మనం చాలా వరకు ఆగుతాం. కానీ మనం దగ్గరుండి కేవలం 998 రూపాయలకి మహామృత్యుంజయ హోమం అయితే చేస్తున్నాం స్వామి. మన ఛానల్ తరపున, మన ఛానల్ ఆధ్వర్యంలో నేను దగ్గరుండి మీకు మహామృత్యుంజయ హోమం కేవలం 998 రూపాయలకి చేస్తాను స్వామి. మనం బయట చూసుకున్నట్లయితే దాదాపు 70,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది స్వామి ఈ మహామృత్యుంజయ హోమం చేయించుకోవాలంటే. కానీ మన ఛానల్ తరపున కేవలం 998 రూపాయలకే, అది కూడా ప్రసాదంగా 2 రుద్రాక్షలు, విభూది ప్రసాదం కూడా పంపుతాం స్వామి. ఇకపోతే ఈ మనం బయట మహామృత్యుంజయ హోమం చేయించుకుంటుంటాం డబ్బు ఖర్చు పెట్టి కూడా. అయితే మనం అంత డబ్బు ఖర్చు పెట్టి మహామృత్యుంజయ హోమం చేయించుకున్నా సరే వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మనకు తెలియదు స్వామి. కానీ నేను దగ్గరుండి ఈ మహామృత్యుంజయ హోమం చేయించడమే కాకుండా ఆ వీడియోని మీకు వాట్సాప్లో పంపుతాను స్వామి, వీడియో రూపంలో అందిస్తాను. ఓకేనా? ఇకపోతే ఎవరైతే మీ పేరు గోత్రనామాలు ముందుగా నమోదు చేసుకుంటారో వాళ్ళ పేరు ముందుగా అయితే అర్చనలో వస్తుంది స్వామి. వాళ్ళ పేరు గోత్రనామాలు అయితే ముందుగా చదువుతాం. మీరు చేయవలసింది సింపుల్ స్వామి, మీ పేరు గోత్రనామాలు మీరు నమోదు చేసుకోవడమే. ఇక్కడ కనిపిస్తుంది కదా నా ఫోన్ నెంబర్ 7981961643. ఈ నెంబర్కు ఫోన్ చేసి మీ గోత్రనామాలను అయితే మీరు నమోదు చేసుకోండి. కేవలం 998 రూపాయలకే స్వామి. ఎంతో అదృష్టం చేసుకుని ఉంటే కానీ ఇలాంటి అవకాశం అయితే దక్కదు స్వామి. మీ అదృష్టాన్ని మీరే పాడు చేసుకోకండి. ఒక్కసారి ఆలోచించండి. నేను దగ్గరుండి ఈ మహామృత్యుంజయ హోమం అయితే మీకు చేస్తాను స్వామి. మీకు వీడియో రూపంలో కూడా అందిస్తాను. పదే చెప్తున్నాను స్వామి. ఎందుకంటే ఆల్రెడీ మహాలింగార్చన చేయించిన వాళ్ళు చాలా అద్భుతంగా ఉంది అనేసి చెప్పారు. దానికి సంబంధించిన వీడియో కూడా నేను పెట్టాను స్వామి. 1:53 వీడియో ఉంటుంది. అది చూసినాకే ఈ మహామృత్యుంజయ హోమంకు మీరు నమోదు చేసుకోవచ్చు మీ పేరు గోత్రనామాలు. మనం మహామృత్యుంజయ హోమం జరిపించబోయే ప్రదేశం ఇదే స్వామి. అతి పురాతనమైనటువంటి ప్రదేశం. అలాగే అతి పురాతనమైనటువంటి ఇక్కడ దేవాలయం ఉంది. ఇక్కడ శివయ్య రుద్ర రూపంలో అయితే ఉంటారు, రుద్ర రూపంలో. ఇకపోతే మునులు, ఋషులు, యోగులు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం స్వామి ఇది. ఆ నీటిలో గుండాలు ఉన్నాయి స్వామి. ఆ గుండాల్లో అక్క దేవతలు ధ్యానంలో ఇప్పటికీ ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో వాళ్ళంతా కూడా ఇక్కడ అక్క దేవతలు ఉంటారు. సోమవారం రాత్రి అలాగే శుక్రవారం రాత్రిన బయటకు వస్తారు. ఆ టైంకి ఎవ్వరు ఉండరు ఇక్కడ అని చెప్తారు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అక్క దేవతల చేత, మునుల చేత ఇక్కడ పూజింపబడుతున్నారు. అద్భుతంగా ఉండదు. అది గుండాలు చూడండి, లోపలికి అవన్నీ స్వరంగాలు స్వామి. ఈ మహామృత్యుంజయ హోమం జరిపించే తేదీ వచ్చేసి జనవరి 10వ తేదీ 2024 స్వామి. మాస శివరాత్రి రోజు, మంచి రోజు. అది కూడా తక్కువ మందితో అయితే జరిపిద్దాం అనుకుంటున్నాను. ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. ఇకపోతే ఈ మహామృత్యుంజయ హోమం మీరు చేయించుకోవడం వల్ల ఫలితం ఏంటి అన్న విషయానికి వస్తే,
ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, మనశ్శాంతి అన్నీ దొరుకుతాయి స్వామి మీకు ఈ మహామృత్యుంజయ హోమం చేయించుకోవడం వల్ల. చాలామంది అనుకుంటారు ఆరోగ్యపరంగా మాకేం సమస్యలు లేవని. సమస్యలు రాకుండా చేయించుకునేది ఈ మహామృత్యుంజయ హోమం. అలాగే ఆకస్మిక కొన్ని అంటే బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, ఎక్కడైనా యాక్సిడెంట్ జరగడం అలాంటివి కూడా జరగకుండా తప్పిపోతాయి స్వామి. ఆ పరమేశ్వరుడే మనల్ని కాపాడతారు. మన వేదాల్లో కూడా ఈ మహామృత్యుంజయ హోమం గురించి చాలా గొప్పగా చెప్పబడింది. 998 రూపాయలు స్వామి మన ఒక్కరోజు ఖర్చు. మన అందరికీ తెలిసిందే 998 రూపాయలు అంటే మనకు ఒక్కరోజు ఖర్చు అని. సో ఒక్కసారి ఆలోచించండి. నేను దగ్గరుండి మీకు మహామృత్యుంజయ హోమము చేయించి ఆ వీడియో కూడా మీకు అందిస్తాను స్వామి. మీరు మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవడం కోసం కాల్ చేయాల్సినటువంటి ఫోన్ నెంబర్ 7981961643 7981961643. ఎవరు మిస్ అవ్వద్దు. మీ అదృష్టాన్ని మీరే మిస్ చేసుకోవద్దు స్వామి. ఓం నమః శివాయ. హాయ్ ఓవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం మనము తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కంచిలో ఉన్నామండి. ఒకప్పుడు ఈ కంచిని కాంచీపురం అని పిలిచేవారు. ప్రస్తుతం అయితే మనము పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి పృథ్వీలింగం దగ్గర ఉన్నాము. పృథ్వీలింగం అంటే భూమి లింగం అండి. మట్టితో తయారు చేయబడినటువంటి శివలింగం ఇక్కడ ఉంటుంది. ఆ శివలింగం తయారు చేసింది కూడా సాక్షాత్తు ఆ పార్వతీమాత. సో ఏం జరుగుతుందంటే స్థల పురాణ విషయానికి వస్తే, ఒకసారి పార్వతీమాత శివయ్య ఇద్దరు కూర్చొని ఉన్నప్పుడు సరదాగా పార్వతీమాత శివుడి యొక్క 2 కళ్ళు మూసేస్తారు. అప్పుడు శివయ్య పార్వతీదేవి త్వరగా నీ చేతులను తీ, నువ్వు మూసినటువంటి నా కళ్ళే సూర్యచంద్రులు అని చెప్తారు. అప్పుడు వెంటనే పార్వతీమాత తీసేస్తుంది. కానీ ఆ క్షణం, ఒక క్షణం మూసిన కళ్ళు వల్ల ఈ ప్రపంచం మొత్తం కూడా, భూమి మొత్తం కూడా చీకటితో అలుముకుంటుందండి. మొత్తం చాలా దారుణాతి దారుణంగా తయారవుతుంది. అప్పుడు పార్వతీమాత తాను చేసినటువంటి ఆ చిన్న మిస్టేక్ను సరిచేసుకోవడం కోసం పార్వతీమాత భూమిపైకి వచ్చి ఇక్కడ ఒక మామిడి చెట్టు కింద తపస్సు చేసి ఒక మట్టితో శివలింగం అయితే తయారు చేస్తుంది. అంతేకాదు, వరదలు ఉప్పొంగి పొర్లి పొంగుతున్నప్పుడు ఆ శివలింగంకు ఏమి కాకూడదని పార్వతీమాత ఆలింగనం చేసుకుంటుందండి. సో అలా ఈ శివలింగంను కాపాడుతుంది పార్వతీమాత. ఇలా చాలా ఉందండి. దేవాలయం అతిపెద్ద దేవాలయం. ఈ గోపురం చాలా పెద్ద గోపురం అండి. మొత్తం చూపిస్తాను, క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తాను, ప్రతిదీ క్షుణ్ణంగా చూపిస్తాను. ఎవరు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది వీడియో. ఇదో ఇక్కడ చూసినట్లయితే ప్రధాన గోపురం అండి. ఎంత పెద్దగా ఉందో చూడండి. ప్రధాన గోపురం చాలా పెద్ద గోపురము. మన దేశంలో అత్యంత పొడవైన గోపురాల్లో ఇది ఒకటి. ఏకాంబరేశ్వర శ్రీ ఏకాంబర్నాథర్ టెంపుల్. ప్రస్తుతం నేను ఏకాంబర్నాథర్ దేవాలయం దగ్గర అయితే ఉన్నాను. కాంచీపురం, కంచిలో ఉన్నానండి. ఇది దేవాలయం ఆవరణం అండి. మనము ఇది చూడండి, దేవాలయం అయితే ఇలా ఉంటుంది. దేవాలయ గోపురం, రాజగోపురం ఇది. అటు నుంచి మనం లోపలికి వేసి వెళ్ళాలి. ఇదే దేవాలయం యొక్క మనం లోపలికి వెళ్ళే మార్గం. ఏకాంబర్నాథర్ దేవాలయం. ఏకాంబర్నాథర్ ఆలయం మార్గము ఇలా అయితే వెళ్తాం మనము. చూడండి, గోపురం చాలా పెద్ద గోపురం. ఇక ఈ మార్గం గుండా మనం లోపలికి రాగానే విశాలమైనటువంటి ప్రదేశం అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ ఇటు సైడ్ చూడండి గోపురము లోపల వైపు, అంటే మామూలుగా ఆ గోపురం లోపల నుంచి ఇప్పుడు అలో లేదు. సో ఆ లోపల వైపు ఒక అందమైనటువంటి ఒక ఆర్ట్ అయితే ఉంటుంది.
చూపిస్తా, ఒక పెయింటింగ్ ఉంటుంది. ఆ పెయింటింగ్లోనే మీకు తెలిసిపోతుంది అసలు ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రంకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో మనం దగ్గరకు అయితే వచ్చాము. ఇదిగో పెయింట్ కనిపిస్తుంది కదా, పెయింటింగ్. ఇక్కడ చూడండి, మామిడి చెట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మామిడి చెట్టుకు ఒక కొమ్మకు ఒక కాయ మాత్రమే కాస్తుంది. అలాగే మామిడి చెట్టు కింద చూడండి, అమ్మవారు పార్వతీమాత శివలింగంను పట్టుకొని ఉన్నారు. పార్వతీమాత స్వయంగా తయారు చేసినటువంటి శివలింగం, ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం దేవాలయం. ఒకప్పుడు ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం అండి, చాలా అంటే చాలా. ఈ ప్రదేశంలో దేవతలు, మునులు, ఋషులు, యోగులు తపస్సులు చేసేవారు అన్నట్టు. అంతేకాదు ఈ దేవాలయం వెనుక వైపు అటువైపుగా ఒక నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. మళ్ళీ మనమైతే ఇక్కడ చూసుకున్న తర్వాత మనం మళ్ళీ దేవాలయం వైపు అయితే మన అడుగులు ముందుకు సాగాయి. అక్కడి నుంచి మనం కొంచెం ఇట్లా లోపలికి రాగానే చాలా విశాలమైన ప్రదేశంలో ఇలా దేవాలయం మొత్తం కూడా కనిపిస్తుంది చూడండి. అక్కడి నుంచి అయితే మనం లోపలికి అయితే వచ్చాము. ఇదిగో చూడండి, చాలా పెద్ద దేవాలయం అండి, చూడడానికి చాలా అందంగా ఉంటుంది, చాలా చక్కగా చూడొచ్చు. మనము లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. దేవాలయం లోపల ఏముందో మనం తెలుసుకోవడానికి ముందు దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరుల వారిని మనం క్లియర్గా చూడాలండి. ఎప్పుడైనా మనం దేవాలయాలకు వెళ్ళంగానే మొట్టమొదట మనకు కనిపించేది నందీశ్వరుల వారే. స్వామివారు ఆ శివయ్య లోపల గర్భాలయంలో లింగ రూపంలో ఉంటారు, కానీ మనకు నందీశ్వరులు మాత్రం మనం వెళ్ళంగానే దర్శనమిస్తారు కదా. నిజంగా చూడండి ఎంత అందంగా ఉన్నారో, నిజంగా చాలా. అంటే ఆ దేవాలయ గోపురాలు అవన్నీ చూశాక ఒక్కసారి మనసంతా కూడా పులకరించిపోయిందని చెప్పచ్చు నిజంగా. అక్కడి నుంచి అలా పక్కనే ఒక కోనేరు అయితే ఉంది చూడండి. ఇదే ఆ కోనేరు, అందమైన కోనేరు, చూడడానికి చాలా అందంగా ఉందండి. చూడండి ఆ నీరు అదంతా కూడా. ఎందుకో మరి ఆ కోనేరులో స్నానం చేయడానికి అలౌ చేయట్లేదు, కానీ చేసి ఉంటే అద్భుతంగా ఉండేది నిజంగా. ఇక కోనేటి దగ్గర నుంచి దేవాలయం అయితే మనం చూడొచ్చు. దేవాలయ గోపురాలు మొత్తం కూడా మనకు కనిపిస్తున్నాయి చూడండి. చూశారు కదా, చాలా క్లియర్గా చూడండి. గోపురాలు చూడండి, మొత్తం నీట్గా కనబడుతున్నాయి ఈ నుంచి. ఇక్కడి నుంచి మనం మళ్ళీ దేవాలయం లోపలికి వెళ్దాం. దేవాలయం లోపల ఎలా ఉంది ఏంటి అన్నది కూడా క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఎవరు స్కిప్ చేయకండి, ఇంకా చరిత్ర చాలా ఉంది. లోపలికి వెళ్ళాక మీకు చూపించాల్సింది మొత్తం కూడా. అది చూడకపోతే ఎలా మీరు? ఇదిగో చూడండి, నందీశ్వరుల వారు చూడండి, నీట్గా చూపిస్తున్నాను. చాలా చక్కగా చూడండి మీరు, చాలా అందంగా కూడా ఉంటారు నందీశ్వరుల వారు. ఇక ఈ దేవాలయంలో ఉన్నటువంటి స్తంభాలు, శిల్పకళ చూడండి ఎంత అద్భుతంగా, ఎంత బాగుందో శిల్పకళ. చాలా చూడముచ్చటగా ఉంటుంది శిల్పకళ. ఇక పెద్ద పెద్ద స్తంభాలతో అయితే ఈ దేవాలయం యొక్క మండపం చూడొచ్చు, ముఖమండపం. ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళగానే బలిపీఠం అయితే కనిపిస్తుంది మనకు. అక్కడి నుంచి మీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను ఇప్పుడు ఒక 10 సెకండ్లలో. చూడండి, ఇక్కడ ఒక నందీశ్వరుల వారు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుల వారిని కూడా మీరు చూడాలి, తప్పకుండా దర్శించాలి ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుల వారిని. ఇదిగో చూడండి, చుట్టూ కూడా క్లాత్ కట్టారు. ఏదో ఉంది ఇట్లా క్లాత్ కట్టడానికి అయితే, రహస్యం ఏదైనా ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఈయన కామెంట్లో చెప్పండి ఆ రహస్యం ఏంటి అనేది. ఇక్కడ చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, అందులో విభూది అయితే ఉంది. విభూది అంటే ఇప్పటి కాలం నాటిది అయినట్లు లేదు, అది చాలా పురాతనమైనటువంటిది. అది చూడండి, అది లింగం ఆకారంలో ఉంది, అందులో అయితే విభూది ఉంది. ఇదిగో దేవాలయం యొక్క స్తంభాలు చూడండి, లోపల మండపంలో స్తంభాలు ఎంత పెద్దగా ఉన్నాయో కదా. చూడడానికి చాలా అందమైన ప్రదేశం, శివకంచిలో ఉంటుంది ఈ దేవాలయం. మీరు ఎప్పుడైనా అటువైపు వెళ్ళినప్పుడు దర్శించండి శివకంచిలో ఉన్నటువంటి ఈ దేవాలయంను.
ఎస్, మనం దేవాలయం లోపలికి అయితే వచ్చాం కదా. మీకు కెమెరా ఇంత దూరం తీసుకొచ్చి మీకు ఎవరు చూపించి ఉండరండి. ఇక ఇంతటితో ఇక్కడ కెమెరా అయితే ఆఫ్ చేయాలి అంటున్నారు. సో ఇంకొంచెం దూరం అక్కడ ఉన్నటువంటి మామిడి వృక్షం వరకు అయితే తీసుకెళ్ళచ్చు. అక్కడ కూడా తీశాను నేను వీడియో, అది కూడా నేను పెడతాను. దేవాలయము చూడాల్సిన దేవాలయం, నిజంగా ఇంత అందమైన దేవాలయం. ఇప్పటి వరకు వీడియోను స్కిప్ చేస్తూ చూసిన వాళ్ళ కోసం ఒక చిన్న సర్ప్రైజ్ అండి. ఏంటంటే ఇంతవరకు మనం ఏమేమి చూపించామో అవి వాళ్ళకి ఒక్కసారి చెప్దాము. అలా చెప్తే వాళ్ళు మళ్ళీ మొదటి నుంచి చూస్తారు, నీట్గా చూస్తారు, స్కిప్ చేయకుండా. ఓకేనా? ఇప్పుడు మనం పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి పృథ్వీలింగం అయితే దర్శించుకోబోతున్నాం. ఇది పృథ్వీలింగం ఉన్నటువంటి దేవస్థానం అండి. సో ఏకాంబరనాథర్ దేవస్థానం అని పిలుస్తారు. ఇది వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కంచిలో అయితే ఉంటుంది. ఈ దేవాలయం యొక్క స్థల పురాణం, విశిష్టత మొత్తం కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. అలాగే ఈ దేవాలయంలో ఏముంది ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేస్తాను. ఓకే, మనం ముందుగా దేవాలయం బయట వైపు పెద్ద నందీశ్వరుల వారు ఉంటారు. నందీశ్వరుల వారిని చూసిన తర్వాత మళ్ళీ లోపలికి అయితే వస్తాము. అత్యంత గాంభీర్యమైనటువంటి పెద్ద పెద్ద స్తంభాలతో అయితే ఈ దేవాలయం నిర్మాణం అయితే జరిగిందండి. చాలా చక్కగా, ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మన కంటికి ఆనట్లేదు, అంత పెద్దగా ఉన్నాయి ఇక్కడ స్తంభాలు ఇవన్నీ కూడా. చూడండి ఎంత బాగున్నాయో స్తంభాలు ఇవన్నీ. లోపల వైపు ఇంకా అక్కడి వరకు మాత్రం కెమెరా అలో ఉంటుంది, ఆ నుంచి కెమెరా అయితే అలో లేదు. ఏకాంబరనాథ దేవస్థానం టెంపుల్. ఈ ఏకాంబరనాథర్ లేదా పృథ్వీలింగాన్ని ఆ పార్వతీమాత సృష్టించడానికి ముందు, తయారు చేయడానికి ముందు ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉండేదండి. ఆ మామిడి చెట్టు ప్రదేశంలో మరి కొత్త చెట్టు నాటారు. ఆ మామిడి చెట్టు కింద పార్వతీమాత తపస్సు చేసుకున్నారండి. పార్వతీమాత ఈ మామిడి చెట్టుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, పార్వతీమాత ఈ మామిడి చెట్టు కింద ఉండి తపస్సు చేసుకున్నారు. అంతేకాదు ఈ మామిడి చెట్టుకున్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, ఈ చెట్టుకు 4 కాయలు కాస్తాయి. అంటే ఒకప్పుడు ఉన్న చెట్టుకు 4 కాయలు కాస్తే 4 రకాలుగా ఉండేటి అంట. అంటే టేస్ట్ పరంగా కానీ, కలర్ పరంగా కానీ ఇలా. సో ఆ పనులను తిన్న వాళ్ళకు పిల్లలు కలుగుతారని నమ్మకము. అయితే ఆ చెట్టు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు. దాని ప్రదేశంలో కొత్త చెట్టును అయితే నాటారు. చూపిస్తాను. ఇదిగో చూడండి, వెనక సైడ్ ఉంది కదా, అదే ఆ చెట్టు. పార్వతీమాత తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశంలో కొత్త చెట్టు అండి. పాత చెట్టు బెరడు అదంతా నేను చూపిస్తాను. 3500 సంవత్సరాల నాటి చెట్టు బెరడు అండి. ఇది వచ్చేసి మ్యాంగో ట్రీ, మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టు ఆవరణంలోని మామిడి చెట్టు కిందనే అమ్మవారు పార్వతీమాత తపస్సు చేశారని చెప్తారు. ఆ బెరడు 3500 ఏళ్ళ నాటిదండి చెట్టు. బెరడు మీన్స్ అది. చూడండి, ఇలాగా రుద్రాక్షలతో శివలింగం ఏర్పాటు చేశారు. ఆ పార్వతీమాత తపస్సు చేసుకున్న ప్రదేశం కూడా ఉందంట బ్యాక్ సైడ్, అది చూపిస్తాను. బెరడు అయితే మీరు చూడండి, 3500 ఏళ్ళ నాటి బెరడు చెట్టు. Sir, 3,500. Okay. DNA only they have planted from the DNA of this 3,500-year-old tree. The agricultural department took, because 20 years ago it was starting to die. Okay. Then they took the DNA tissues from there and made lot of like a cloning, right? And then this plant is from
that 3,500 years old DNA. This one. ఓకే It's not a new thing. ఓకే 3500 సంవత్సరాల వయసు కలిగినటువంటి చెట్టు బెరడు మామిడి చెట్టు. బెరడు టింబర్ అది స్టెమ్. అందరు తాగుతున్నారు, మనం తాగుదాం. ఇది దేవస్థానం. ఎస్, దేవాలయం ఆవరణంలోనే మరో మామిడి చెట్టు అయితే మనం చూడొచ్చు లోపల వైపే గర్భాలయం వెనుక సైడు. అయితే అందులోని చెట్టులోని సైంటిస్టులు వచ్చి అందులోని డిఎన్ఏని తీసుకొని మరో చెట్టునైతే మళ్ళీ క్రియేట్ చేశారు. అదే ఈ చెట్టు అని చెప్తారండి. సో ఇదో మామిడి చెట్టు. ఈ చెట్టుకు కాయలు మరి కాసేలు అయితే తెలియదు, కానీ ఒకవేళ కాస్తే ఒక్కొక్క కొమ్మకు ఒక్కో రకమైనటువంటి పండ్లు అయితే అంటే టేస్ట్ కావచ్చు, కలర్ కావచ్చు ఇక్కడ కాస్తాయని చెప్తారు. అమ్మవారు ఈ చెట్టు కింద తపస్సు చేస్తున్నట్లుగా ఫోటో కూడా మనం చూడొచ్చు. ఇదో మామిడి చెట్టు, ఇదే మీరు చూస్తున్నదే అండి మామిడి చెట్టు. ఇక్కడ తెలుగులో రాశారు కానీ అది తెలుగు అర్థం కావట్లేదు. అంటే ఎవరు ట్రాన్స్లేట్ చేశారు, గూగుల్ ట్రాన్స్లేట్ కరెక్ట్ రాయలేదు అన్నట్టు. లోపల వైపు చూడండి, చాలా అందంగా ఉంటుంది మొత్తం కూడా. చూడండి, శివలింగాలు వరుసగా ఉన్నాయి. ఎట్లయినా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలు ఎక్కడా ఉండవు కదా. చాలా 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 అందమైన దేవాలయం అండి. దేవాలయం వెనుక వైపు ఇది మొత్తం కూడా. నేను ఆ దేవాలయం చుట్టూ ఈ చెట్టు చుట్టూ అయితే అందరు తిరుగుతున్నారు, నేను కూడా తిరిగానండి. అంటే నేను మొత్తం తిరిగేసిన తర్వాత మళ్ళీ వీడియో తీశాను. ఇది రివర్స్ వస్తున్నా అని ఏంటి ఇలా తిరుగుతున్నా అనుకోవద్దు, ఓకేనా. చూడండి, చాలా కష్టపడి తీసినటువంటి వీడియో అండి. చాలా అంటే చాలా కష్టపడి మీకు ఈ పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి ఈ పృథ్వీలింగంను చూపించడం కోసమే నేను ఈ ప్రదేశానికి అయితే వచ్చాను. చూడండి, చాలా చక్కగా అయితే మీరు చూడొచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటున్నారు. ఇది ఒకవైపు, అటువైపు అర్చకులు అయితే ఉన్నారు లోపల వైపు. లోపల మాత్రం తీనివ్వట్లేదు వీడియో. చూడండి, ఎక్కడ చూసినా శిల్పకళ అద్భుతంగా ఉట్టి పడుతుంది, అసలు మామూలు కాదు. ఇక్కడి నుంచి మనము లోపలికి వెళ్ళాక లోపల వైపు చూడండి, ఇంకా బాగుంటుంది. అది కూడా చూపిస్తాను. మామిడి వృక్షం రాశారు అక్కడ. ఇదిగో క్లియర్గా కనబడుతుంది చూడండి. ఇప్పుడు ఇదే మామిడి వృక్షం. చాలా అంటే ఎట్లా అంటే దేవాలయం మధ్యలో ఉంటుంది ఈ వృక్షం. కాండంతో సహా చూపిస్తున్నాను చూడండి. మీరు వెళ్ళేటప్పుడు కంచిలో ఉన్నటువంటి ఈ ఏకాంబరేశ్వర ఆలయం లేదా పృథ్వీలింగం దగ్గరికి వచ్చినప్పుడు మీరు తప్పక దర్శించాల్సినటువంటి ప్రదేశం అండి. అంటే ఈ మామిడి చెట్టు, ఈ వృక్షం, ఇదంతా కూడా ఈ వృక్షం దగ్గర పూజ చేసుకొని ఆ అమ్మవారిని తలుచుకొని కనుక వెళ్తే 12 బిడ్డలు పుడతారంట. అంతేకాదు కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్తారండి. చూడండి, ఇదే ఎక్కువ చూపిస్తున్నాను కదా. సరే, ఇంకా వెళ్దాం. లోపల వైపు కూడా బాగుంది, అది కూడా చూపిద్దాం. ఇంకా ఆల్మోస్ట్ క్లారిటీ అయితే వచ్చింది కదా పృథ్వీలింగం గురించి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పృథ్వీలింగం కంచిలో ఉంటుంది, శివకంచిలో. అయితే ఇలా ఉంటుందండి మొత్తం కూడా. చూడండి, ఒకే లింగం, సహస్రలింగం.
అంతా కూడా దేవాలయం శివలింగాలు అయితే మనం చూడొచ్చు. అయితే మరో ముఖ్య విషయం ఏంటంటే అమ్మవారు ఇక్కడ శివలింగంను పెట్టుకొని పూజలు చేస్తున్నప్పుడు అమ్మవారి భక్తిని టెస్ట్ చేయడం కోసం శివయ్య ఒక నదిని అమ్మవారు తయారు చేసినటువంటి అమ్మవారు ప్రతిష్ఠ చేసుకున్నటువంటి శివలింగం పైనుంచి ఒక నది ఒక పెద్ద వరదను ప్రవహించేలా చేశారట. అప్పుడు అమ్మవారు భయపడకుండా శివలింగంను అలాగే కౌగిలించుకొని కాపాడింది. అప్పుడు స్వామివారు ప్రత్యక్షమయ్యి ఈ దేవాలయ ఆవరణంలోనే అమ్మవారిని పెళ్లి చేసుకున్నారని చెప్తారు. సో అలా అమ్మవారు ఇక్కడ ఏకాంబరేశ్వరునిగా వెలసమని అడిగితే, పృథ్వీలింగంగా వెలవమని అడిగితే అప్పుడు స్వామివారు ఇక్కడ వెలిశారని చెప్తారు. ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఈ పంచభూత లింగాలను అయితే మనం దర్శించలేమండి, తెలుసా? నాకైతే దర్శనం అయిపోయింది, చాలా ఆనందంగా ఉంది నిజంగా. ఇక ఈ దేవాలయం యొక్క స్థల పురాణం ఒక్కొక్కరు ఒకలాగా చెప్తారండి. ఇకపోతే నేను తెలుసుకున్నటువంటి స్థల పురాణం అయితే నేను మీకు చెప్పాను. ఒకవేళ ఏమైనా తప్పులుంటే పెద్ద మనసు చేసుకొని నన్ను మీ బిడ్డగా భావించి క్షమించండి, ఓకేనా? అలాగే ఒక్కసారి మహామృత్యుంజయ హోమం గురించి ఆలోచించండి నిద్రపోయే లోపు. ఎంతో అదృష్టం చేసుకుని ఉంటే కానీ ఇలాంటి అవకాశం మీకు దక్కదు, ఓకేనా? ఒకసారి ఆలోచించండి నిద్రపోయే లోపు. ఏం పోతుంది? 1000 రూపాయలు మనం ఒక్కరోజు బయటికి వెళ్ళి, రేపు జనవరి 1 వస్తుంది కదా, ఆ ఒక్కరోజు బయటికి వెళ్ళి వచ్చేస్తే అయిపోతుంది. కానీ జీవితం అలా కాదు కదా, ఒకసారి ఆలోచించండి. ఈ వీడియోని ఒక్కొక్కరు 10 మందికి షేర్ చేయండి. అలాగే మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి. వ్యూస్ సరిగా రావట్లేదండి, ప్లీజ్ ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి, కింద లైక్ కొట్టండి. ఇప్పటి వరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే ఫేస్బుక్ పేజీని ఫాలో చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మన ఈ యూట్యూబ్లో ఛానల్ని అలాగే ఫేస్బుక్లో పేజీని కూడా ఫాలో చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ ఫాలో 2 చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో నేను అందించాలని మీరు మనస్ఫూర్తిగా శివయ్యను ప్రార్థించండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.